హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రంట్ నెక్ కి వర్క్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఆది బ్లౌజ్ కి తగ్గట్టు లైనింగ్ ని నెక్ అనేది కట్ చేసుకొని ఉంటాం కదండి. ఈ కచ్ అనేది మార్కింగ్ చేసుకొని వర్క్ దగ్గరికి ఇలా కరెక్ట్ గా పెట్టుకొని మనం నెక్ అనేది కుట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న వర్క్ ఏదైనా ఉంటే దాన్ని పైకి వదిలేసి ఇలా మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. కొంతమంది టైలర్స్ ఏం చేస్తున్నారంటే మనకి ఇలా చూడండి, పై వైపు నుంచి స్టిచ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి వర్క్ అనేది కిందకి వచ్చేస్తుంది, క్లాత్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అలా కాకుండా మనకి ఎక్స్ట్రాగా ఎంత అయితే ఉందో దాన్ని పైకి వదిలేసి మన ఆది బ్లౌజ్ నెక్ కి తగ్గట్టు నెక్ అనేది స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకొని వర్క్ ఎక్కడి వరకు ఉంటుందో మనకి కరెక్ట్ గా తెలుస్తుంది. కాబట్టి వర్క్ ఎడ్జ్న స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్ గా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా నీట్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ని వెనక్కి మళ్ళించి నెక్ చుట్టూ పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పైకి కనిపించకుండా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత రివర్స్ చేసుకొని లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకున్నట్లయితే మన వర్క్ నెక్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుందండి. నాకు తెలిసిన ఒక అక్క కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తుంది. తనేమో వర్క్ చేసి వేరే టైలర్కి ఇచ్చిందండి. ఇచ్చినప్పుడు ఫ్రంట్ నెక్ అనేది డీప్ ఎక్కువగా ఉంటే తను నేను చూపిస్తున్న విధంగా కాకుండా నెక్ డీప్ అనేది ఏం కట్ చేయకుండా కిందకి పెట్టి కుట్టేసింది. కస్టమర్ దగ్గర నుంచి ఆ అక్కకైతే ప్రాబ్లం అయిందండి. అలా కాకుండా నేను చూపిస్తున్నట్లు కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. అలా నెక్ డీప్ అనేది తగ్గించకుండా కుట్టిన ఫొటోస్ అనేది ఆ అక్క నాకు షేర్ చేసింది. ఆ ఫొటోస్ మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది అస్సలు బాగుండదండి. కస్టమర్ దగ్గర నుంచి మనకి ప్రాబ్లం అయితే వస్తుంది. ఇలా కాకుండా నేను చూపిస్తున్నట్లు కుట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.